జీవితం అబ్బుతుందని అర్థం. ఇప్పుడు చెప్తాను వినండి. లోకం అంటామే. ఏది లోకం? బైబిల్ లోకానికి 3 తాత్పర్యాలు ఇచ్చింది. మొదటి అర్థం ఏంటో తెలుసా? మన కనబడుతున్న సృష్టి లోకం, దాన్ని జయించమని ప్రభువే చెప్పలా. లోకము దాని సంపూర్ణత నాదే అంటే క్రియేషన్ లోకం అన్నాడు. దాన్ని జయించమని దేవుడు చెప్పట్లా. రెండో విషయం, దేవుడు లోకమును ఎంతో ప్రేమించాను అని మనం చదువుతాం. అక్కడ లోకం అంటే అర్థం ఏంటి? ఏమన్నా అట్లా చూస్తున్నారు? లోకం అంటే ఏంటట? మనుషులు జయించమని కూడా దేవుడు ఏం చెప్పట్లా. సృష్టిని జయించనక్కర్లేదు, మనుషులు జయించనక్కర్లేదు. మరి ఏ లోకాన్ని జయించాలంటే లోకములో ఒక ప్రిన్సిపల్ ఉంది, దానికి 3 కొమ్ములు ఉన్నాయి, దాన్ని జయించాలి. ఏంటి లోకంలో ఉన్న ప్రిన్సిపల్ నియమం అంటే దానికి ఉన్న 3 కొమ్మలు ఏంటనంటే నేత్రాశ, శరీరాశ, జీవపడంబం. దీన్ని జయించాలి. క్రైస్తవుని లోపల ఉన్న విశ్వాసం దాని పనిలో పెడితే, అది పోరాటంలో నిలిస్తే, అది విజయాన్ని తీసుకుని వస్తే దేని జయించామని అంటే లోకములో ఉన్న అన్న వింటున్నారా? నేత్ర ఆశ, చెప్పండి, శరీరాశ, ఏమండి, జీవపడంబం. ఇలా చెప్పి ముగింపుకు వస్తాను వినండి. శరీర ఆశ అంటే సుఖాల సరదాల పిచ్చి. ఏంటమ్మా? సుఖాల సరదాల పిచ్చి. నేత్రాశ అంటే సంపదల పిచ్చి. చెప్పండి ఏంటట? సంపదల పిచ్చి. తర్వాత జీవపడంబం అంటే పేరు ప్రఖ్యాతుల పిచ్చి. చెప్పండి ఏంటమ్మా ఇది? పేరు ప్రఖ్యాతుల పిచ్చి. దీనికి ఎవడు ఆర్ఆర్కే మూర్తి గారు ఒక దేవుని సేవకుడు ఈ 3టికి 3 పేర్లు పెట్టాడు. మొదటి దాన్ని ఏమన్నాడంటే కాంతల పిచ్చి అన్నాడు. కాంతల పిచ్చి, అదే సుఖ సరదాల పిచ్చి, అదే ఏమంటే శరీరాశ. తర్వాత ఏమో కనకం పిచ్చి అన్నాడు. ఏంటంటే ఇది కనకం పిచ్చి, పైసల పిచ్చి. మూడోది ఏంటో తెలుసా? కీర్తి పిచ్చి, అదే జీవపడంబం. ఈ ముందు కాగుణంతో గెలవంటరా బాబు, తర్వాత చివరి గుణంతో దగ్గర కుదురుగా అన్నాడు. ముందు ఈ కాగుణంతో దగ్గరే గెలవకపోతే, అమ్మా వింటున్నారా లేదా మీరు? వాగుణంతో వరకు ఎప్పుడు వస్తారు మీరు? వింటున్నారా మీరంతా? కాంతల పిచ్చి, కనకం పిచ్చి, కీర్తి పిచ్చి. యోహాను భాషలో ఎక్కడ శరీరాశ, నేత్రాశ, జీవపడంబం. ఇంగ్లీష్లో రితమిగ్గా చెప్తాను, రితమిగ్గా ఇంగ్లీష్లో చెప్తాను వినండి ప్రియులారా. శరీరాశ అంటే ప్లెజర్స్, సరదా. దాన్ని జయించాలి. నీ విశ్వాసంలో దాన్ని జయించాలి. తర్వాత ఏంటో తెలుసా? వినండి. ప్రాస్పరిటీ, సంపదల పిచ్చి, అది నీ విశ్వాసం గెలవాలి. తర్వాత పాపులారిటీ, పేరు ప్రఖ్యాతుల పిచ్చి, అది నీ విశ్వాసం గెలవాలి. లోకం ఈ 3 కొరకే బ్రతుకుతుందండి. అయితే సుఖ సరదాల పిచ్చిలో బతుకుతుంది, లేదా సంపదల పిచ్చిలో బతుకుతుంది, లేకపోతే పేరు ప్రఖ్యాతుల పిచ్చిలో బతుకుతుంది లోకం. నువ్వు లోకంలో ఉన్న మనిషివి కాదు, లోకము నుంచి ప్రత్యేకించబడ్డ వ్యక్తివి కనుక ఈ 3 నువ్వు జయించాలి. నీ విశ్వాసం ఆ 3 జయించాలి. మీకు సిగ్గు రావడానికి సిగ్గుపడతారా పడరా? మాట్లాడలేనండి బాబు. మీరు సిగ్గుపడాలనుకుంటే మిమ్మల్ని ఏమని పిలాలంటే సిగ్గుమాలినోళ్ళారని పిలవాలి. మరి అంటే సిగ్గులేని పిలవాలి, సిగ్గుమాలినోళ్ళారని పిలవాలి. సరే, మీకు సిగ్గుపడే మనసు ఉంటే నేను సిగ్గుపడడానికి, మీకు సిగ్గుపడడానికి అనుభవం చూపిస్తా. ఈ బైబిల్ ఎన్ని పుస్తకాలు ఉన్నాయి? 66 పుస్తకాలు ఉన్నాయి. ఈ 66 పుస్తకాల్లో ఒక పుస్తకము చేతిలో లేని రోజుల్లో, ఒక పుస్తకము తన చేతుల్లో లేని దినములలో ఈ 3 సునాయాసంగా గెలిచాడు ఒక ఆయన విశ్వాసంతో. చదవండి, అది చూపించి ముగించేస్తాను. అప్పుడు చెప్తూ కాదు, నీ విశ్వాసం పనిలో ఉందో లేదో అప్పుడే విశ్వాసం నిలకడగా ఉండేది. ఈరోజు విశ్వాస విషయం నిలకడ ఎందుకు లేదంటే విశ్వాసం యొక్క విలువను గుర్తించావు, విశ్వాసం అని వృద్ధి చేసుకోవు, విశ్వాసమేమో ఏమండి విజయానికి నడిపించుకునేందుకు పోరాటంలో పెట్టమని విశ్వాసాన్ని చూపిస్తాను. రండి, హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయానికి రండి. 24 నుంచి 26 వచనాలు తెలుగు బైబిల్లో కలిసి ఉంటుంది. చదవండి, ముగించేసుకుందాం. హెబ్రీ పత్రిక 11వ అధ్యాయం
24 నుంచి 26 వచనాలు చూడండి. చదవమార్చండి. మోషే పెద్దవాడైనప్పుడు, అది అండర్లైన్ చేయండి, రౌండ్ అప్ చేయండి, విశ్వాసమును బట్టి ఐగుప్తు ధనము కంటే క్రీస్తు విషయమైన నింద గొప్ప భాగ్యమని ఎంచుకొని, అంటే ప్రాస్పరిటీ కంటే, నేత్రాశ కంటే అని అర్థం. నేత్రాశ కంటే విశ్వాసమును బట్టి క్రీస్తు విషయమైన నిందే గొప్ప భాగ్యం అనుకున్నట్ట. ఆ తర్వాత ఏంటమ్మా? అల్పకాలం పాపభోగం అనుభవించుట కంటే దేవుని ప్రజలతో శ్రమ అనుభవించుట మేలని యోచించాడట. వింటున్నారా? అల్పకాల పాపభోగం అనుభవించుట కంటే అంటే అర్థం అమ్మా ప్లెజర్స్, సుఖ సరదాల కంటే దేవుని ప్రజలతో శ్రమ అనుభవించడమే మేలు అనుకున్నట్ట. తర్వాత ఏంటంట? ఫరో కుమార్తె కుమారుడనని అనిపించుకున్నట కంటే అంటే అర్థం పాపులారిటీ కంటే, పేరు ప్రఖ్యాతుల కంటే, వినండి ప్రియుల, దేవుని ప్రజలతో నేను ఒక బానిసను అనిపించుకోవడం ఇష్టం అనుకున్నాడు. బానిసల్లో ఒక బానిసను, నేను ఈ బానిసల్లో నేను ఒక బానిసను. పేరు ప్రఖ్యాతులు నాకు వద్దు. ఐగుప్తు ధనమంతా నా కాలం వరకు వచ్చింది, తల్లి పడేశాడు, ఇట్లా అక్కర్లేదు నాకు. ఫరో ప్యాలెస్ లో బతికిన యవనస్తుడు 17వ సంవత్సరం వయసు వచ్చేసరికి వాడు కోరుకున్నది వాడు అనుభవించవచ్చు, వాడు తాగాలన్నది వాడు తాగొచ్చు, అనుభవించాలనుకున్న ఆడపిల్లను అనుభవించవచ్చు. ఆ విసులుబాటు ఉంది 17వ సంవత్సరం రాగానే యవనస్తునికి. కానీ సుఖమో నాకొద్దు, ఆ సరదా నాకొద్దు అనుకున్నాడు. విశ్వాసమును బట్టి మోషే. ఇప్పుడు చెప్పండి, ఎంత ఉంది బైబిల్ ఆయన దగ్గర? నీకు సిగ్గు కలుగు నిమిత్తం, నాకు సిగ్గు కలుగు నిమిత్తం ఈ బైబిల్లో ఒక పేజీ అతని దగ్గర లేనప్పుడే, అసలు ఆది కాండమే ఆయన ఏమండి సీనాయి పర్వతం దగ్గర నుంచి అతను ప్రయాణం చేసిందో ఎప్పుడో రాశాడండి ఆది కాండమే. ఈ బైబిల్